ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ఈనాటి ముఖ్యాంశాలు. విజన్ ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జల వనరుల సంరక్షణకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ సించాయ్, జన్ భాగీరథి అవార్డు లభించింది. వార్తల వివరాలు. విజన్ ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లండన్లో గత రాత్రి జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు వాటి ప్రణాళికలను మార్చుకోవాలని సూచించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుతూ, 14th and 15th, we are having investors meet in August. That is in Visakhapatnam. I request all companies to come to Visakhapatnam. This is my personal invitation. Wherever I go, I will do some business. Saying is the beginning, you can invest there. Your investment is 100%. I guarantee you, you will get good benefit out of it, good returns. With this IOD, I am very happy. Always you are doing extraordinary work. Keep this work to go along. Not only for all. Now you have crossed the boundaries. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను ఆయన ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు అంశంలో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ, ఎప్పుడైతే పంట నష్టం నమోదు చేసుకుంటామో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అధికారులు అంచనా వేస్తారు. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో దిగుబడి ఎంత ఉంటుందనేది సమాచారం మాకు వస్తుంది. ఈ క్రాప్ మేరకు ఎవరైతే రైతులు నమోదు చేసుకున్నారో 100% అందులో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. ప్రతి బస్తా కొనుగోలు చేసేటట్టు మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి మీకు 24 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యేటట్టు ఆ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 7,244 క్లస్టర్ల గ్రామ పంచాయతీల వ్యవస్థను రద్దు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. 13,351 పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించింది. రూర్బన్ పంచాయతీలో 359, గ్రేడ్ 1లో 3,082, గ్రేడ్ 2లో 3,163, గ్రేడ్ 3లో 6,747 పంచాయతీలుగా ఆమోదించారు. ఇందులో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కూర్పు, కార్యదర్శుల పదవుల వర్గీకరణ, ప్రమోషన్ల వంటి పలు నిర్ణయాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న మంగినిపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినిపూడి బీచ్లో సాగర సుప్రభాత హారతి కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలుపుతూ, మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్తేజానికి శ్రీకారం చుడుతుంది. అందుకనే సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంని మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ అలాగే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు ఏలూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ది దిశగా పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కిష్టుపురం గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని ఆయన నిన్న సాయంత్రం ప్రారంభించారు. గ్రామంలోని పాత వీధి నుంచి రామాలయం వరకు నిర్మించనున్న రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన ఎన్నికల్లో మాట ఇచ్చాం, ఈ రోజు ఉన్నటువంటి 3,000 4,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాల ముందు నుంచే 3,000 4,000 చేసి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చాం. ఈ రోజు వికలాంగులు ఉన్నారు, జీవితంలో నిద్రలో లేపినా ఎప్పుడు అడిగినా చంద్రబాబు నాయుడికి మర్చిపోకూడదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. సూపర్ డూపర్ హిట్ మండే శ్రీశక్తి అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తాం. ఇన్ని పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. జల వనరుల సంరక్షణకు గాను జల్ సించాయ్ జన్ భాగీదారీ అవార్డును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో జల వనరుల సంరక్షణ, నీటి వృధాను అరికట్టడం, జల వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అర్చనా వర్మ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లకు నిన్న లేఖను పంపించారు. ఈ అవార్డు రావడం పట్ల అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వృత్తిదారులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఆధునిక పరికరాలు అందజేసి శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ సమీపంలో గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్లో పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో ఆమె నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1,000 కోట్ల రూపాయలతో ఆదరణ పథకాన్ని 3వ విడత అమలు చేయనున్నట్లు తెలిపారు. గత 16 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 21 గిరిజన గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే నిధులు విడుదల అవుతాయని వెల్లడించారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు వివరించారు. వాతావరణం. కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు. సిక్కులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన గురునానక్ జయంతిని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని గురుపర్వ లేదా ప్రకాష్ పర్వ అని కూడా అంటారు. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారు. గురునానక్ దేవ్ సిక్కు మతాన్ని స్థాపించడంతో పాటు సిక్కు మతస్థుల మొదటి గురువుగా ఉన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు అన్ని గురుద్వారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజన్ ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జల వనరుల సంరక్షణకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ సించాయ్ జన్ భాగీదారీ అవార్డు లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.